ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. అయితే అనూహ్యంగా కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దాడులతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేయడంతో ఈసీ సీరియస్ అయింది. అక్కడ పరిస్థితులపై నివేదిక కోరింది. దీనికి ఇచ్చాను ఎందుకంటే దాని మొత్తం ఇప్పుడు పనిపోతుంది. అందుకు పల్నాడు జిల్లా నర్సారావుపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. నర్సారావుపేట మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దని టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబుపై దాడి చేశారు. చెదలవాడ అరవింద్ బాబు కార్లు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేశారు టీడీపీ వర్గీయులు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి ఇచ్చాను ఎందుకంటే దాని మొత్తం ఇప్పుడు పనిపోతుంది. అందుకు ఏపీలో భారీ పోలింగ్ నమోదవుతుంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. అయితే అనూహ్యంగా కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దాడులతో పోలీసులు రబ్బర్ బుల్లెట్ కూడా ప్రయోగించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేయడంతో ఈసీ సీరియస్ అయింది. అక్కడి పరిస్థితులపై నివేదిక కోరింది. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సారావుపేట మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ టీడీపీ కార్యకర్తలు గొడవపడ్డారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లవద్దని టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబుపై దాడి చేశారు. చెదలవాడ అరవింద్ బాబు కార్లు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేశారు టీడీపీ వర్గీయులు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రబ్బర్ బుల్లెట్ ప్రయోగించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వైసీపీ నాయకులు ఓటమి భయంతో అరాచకాలు సృష్టిస్తున్నారు. బూతుల దగ్గర ఓడిపోతాం అనేటువంటి ఫెయిర్ ఎలక్షన్ జరిగితేనే బూతుల దగ్గర అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడే నాకు సమాచారం తెలిసింది. నర్సరావుపేట నుంచి డెకాయిట్ బ్యాచ్ని హైడ్ చేసి తీసుకొస్తున్నాడు అంబటి రాంబాబు అనేటువంటి విషయం నాకు ఇప్పుడే సమాచారం తెలిసింది. మరి అది ఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేశాం. మరి ఎందుకో పోలీసు కూడా చేతులు ఎత్తేసినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతుంది గొడవ, అక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ జరుగుతున్నాయి. పోలీసులు కూడా ఏదో చేతులు ఎత్తేసి జరగనీలే చూద్దాం అనేటువంటి దాని మీద చూస్తున్నారు తప్ప
చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడతలేదు. మరి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరినైతే హైడ్ గూండాస్ తీసుకుని బయలుదేరారో ఈ హైడ్ గూండాస్ మీద కూడా తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఏపీలో భారీ పోలింగ్ నమోదవుతుంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతుంది. అయితే అనూహ్యంగా కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దాడులతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేయడంతో ఈసీ సీరియస్ అయింది. ఇంకా అక్కడ పరిస్థితులపై నివేదిక కోరింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పల్నాడు జిల్లా నర్సారావుపేటలో తీవ్ర ఉద్రిక్తతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఈ రోజు ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైనటువంటి ఎన్నిక సాయంత్రం సమయానికి ఉద్రిక్తత వాతావరణానికి దారితీసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఒక చిలకలూరుపేట మినహా మిగిలిన 6 నియోజకవర్గాల్లోనూ ఘటనలు నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక నర్సారావుపేటలో చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి వాహనాలు, అలానే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి వాహనాలు, ఈ 2 వాహనాలను కూడా ధ్వంసం చేయడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రీనివాసరెడ్డి ఇంటిపై అంటే వైసీపీ అభ్యర్థి ఇంటిపైకి దాడికి పూనుకోవడం జరిగింది. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కాల్చి కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ఇప్పుడు గడిచినా గానీ ఇంకా పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే గనక ఇప్పటికీ కూడా ఇటు మాచర్ల, నర్సారావుపేట, పల్నాడు ఈ ప్రాంతం అన్నింటిలో కూడా పోలింగ్ సరళి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం చూసినట్లయితే గనక గేట్లు క్లోజ్ చేసినా గానీ క్యూ లైన్ లో నిలబడి మరి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే 6 గంటలు కావడంతో ప్రధాన గేటుకు తాళాలు వేసేసి వాళ్ళు క్లోజ్ చేసినా గానీ ఆ లోపల ఉన్న వారిని క్యూ లైన్ లో ఉన్న వారికి స్లిప్పులు ఇచ్చి మరి ఓటింగ్ జరిగే విధంగా చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ పోలింగ్ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ పోలింగ్ సరళి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి అలానే మాచర్ల, గురజాల ఈ నియోజకవర్గాలలో చూస్తే గనక అక్కడక్కడ చిన్న ఘటనలు అయితే నమోదు కావడం జరిగింది. అలానే మాచర్ల నియోజకవర్గంలో 3 చోట్ల పాల్వాయి జంక్షన్, తుమ్మూరుకోట, అలానే మాచర్లలో ఒక బూత్, మొత్తం 3 బూతుల్లో ఈవీఎంలు కొంచెం ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే పల్నాడు జిల్లాలోనే నర్సారావుపేట, మాచర్ల 2 నియోజకవర్గాలపై ఈసీ సీరియస్ కావడం జరిగింది. ఎక్కడైతే ఇబ్బంది ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు సమయం 6 గంటలు దాటినా గానీ ఇంకా మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి 89వ నెంబరు బూత్ లో చూస్తే గనక ఇంకా క్యూ లైన్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పటి వరకు బయట వారు లోపలికి రానివ్వటం, లోపల వారు బయటికి రానివ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు 6 గంటలు దాటిన తర్వాత లోపల ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. గేట్ల ద్వారా బయటికి రావడానికి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే 6 గంటల లోపు ఎంతమంది ఉన్నా గానీ లోపల ఉన్న వారికి స్లిప్పులు ఇచ్చి ఓటు హక్కు కొనసాగించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో కూడా అటువంటి బందోబస్తు నడవనే ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే గత ఎన్నికల కాడికి 5 నుంచి 6% పోలింగ్ అదనంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎన్నికలు అంటే పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో రసవత్తంగా మారి ఉద్రిక్త వాతావరణానికి కూడా దారితీసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఎక్కడికక్కడికి పోలీసు బందోబస్తు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు కానీ అక్కడక్కడ చిన్న ఘటనలు నమోదు కావడం కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే నర్సారావుపేట, సత్తెనపల్లి 2 నియోజకవర్గాలలో తెలుగుదేశం
తెలుగుదేశం వైసీపీ పార్టీకి సంబంధించిన వారు రాళ్లు రువ్వుకోవటము, కర్రలతో దాడులు చేసుకోవటము, ఆసుపత్రి పాలైనటువంటి ఘటనలు కూడా నమోదు కావడం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో తొండపి అలానే మాదల ఈ 2 గ్రామాల్లో కూడా భారీ సంఖ్యలో గొడవలు జరిగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే నర్సాపేట పట్టణం అంతా కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం నడుములోనే ఎన్నిక జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగు ఇప్పుడు 6 గంటలకి పూర్తి స్థాయి ముగియాల్సి ఉన్నా కానీ ఇంకా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కువ మంది క్యూ లైన్ లో నిలబడేటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఈ ఓట్లో లోపల క్యూ లైన్ లో ఉన్నవారు పూర్తి స్థాయి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మాత్రమే ఇప్పటి వరకు ఎంత శాతం అంటే ఈ రోజు ఎంత ఓటింగ్ శాతం నమోదైందని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే గడిచిన ఇప్పటి వరకు 6 గంటల వరకు నమోదు చూస్తే గతం కంటే భిన్నంగానే ఓటు హక్కు వినియోగించుకున్నారని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక ఘటనల దృష్ట్యా చూసుకున్నట్లయితే గనక పల్నాడు జిల్లాలో నర్సాపేట బాగా ఉద్రిక్తత వాతావరణాలు కొనసాగడం జరిగింది. తర్వాత పెదకూరపాడు, మాచర్ల, సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గంలో కూడా చూసుకున్నట్లయితే కనుక నడికూడి గ్రామంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాసు మహేశ్వర్ రెడ్డి కూడా స్వయాన ఒక టైంలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనుక స్పష్టంగా మన విజువల్స్ లో చూడవచ్చు. అయితే మాచర్ల పట్టణంలో జరిగినటువంటి ఘటనలో తెలుగుదేశం వైసీపీ ఇరువురికి కూడా గాయాలు కావడం జరిగింది. ప్రాథమిక వైద్య కోసం వైద్యశాలకు తరలించిన పరిస్థితి ఉంది. అలానే నర్సాపేట నియోజకవర్గంలో చూసుకుంటే కనుక శ్రీనివాసరెడ్డి ఇంటికి అలానే అరవింద్ బాబు ఇంటికి 2 ఇళ్లకు కూడా దాడులు పోల్కొన్న నేపథ్యంలో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కాల్చి ఉద్రిక్తత వాతావరణాన్ని అయితే కనుక ఆపినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోనే ఎక్కువ ప్రాంతము హింసాత్మక ఘటనలు అంటే అక్కడక్కడ జరిగినటువంటి పరిస్థితి అయితే కనుక స్పష్టంగా కనపడుతుంది. ఎన్నికల కమిషన్ నర్సాపేట, మాచర్లపై ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రీకరించి వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తెనాలి, నర్సాపేట, మాచర్ల ఈ 3 ప్రాంతాల వారిపై చర్యలకు కూడా ఉపశ్రమించినటువంటి పరిస్థితి కనుక కనపడుతుంది. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ఈ 2 వర్గాల మధ్య వివాదం సద్దుమణిగినట్లేనా? అక్కడ ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం? నర్సాపేటలోను, మాచర్లలోను ఇరు వర్గాల ఘర్షణలు సద్దుమణిగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. స్వయాన ఐజీఏ రంగంలో తిరిగి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటు వర్గాలను అటు చెదరగొడతాము, ఎటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ రోజులో చూసినట్లయితే గనక పల్నాడు జిల్లాలో రెంటాల గ్రామం ఒక్కచాట ఒక వాహనాన్ని దహనం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. తర్వాత చూసుకుంటే నర్సాపేటలో అరవింద్ బాబు, శ్రీకృష్ణదేవరాయలు అలానే మాచర్ల బ్రహ్మారెడ్డి వీరికి సంబంధించినటువంటి వాహనాలను రాళ్లు రువ్వటము, వాటి మీద వాటి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి కనుక ఉండటం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఎన్నిక చూసుకున్నట్లయితే కనుక యువత బాగా ఓటు హక్కు వినియోగించుకోవటం, అలానే మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ చెదురుమదురు ఘటనలకు మినహా మిగిలిన చోట్లంతా కూడా ప్రశాంతంగా ఓటింగ్ జరిగిందంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనుక ఉంది. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు, వారికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాచర్లలో జరిగినటువంటి ఘటనకు చూసినట్లయితే కనుక సుమారు 6 వరకు గాయపడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు గౌతము అలానే ఆ టీడీపీ వర్గీయులకు సంబంధించినటువంటి వారు కూడా గాయపడినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే నర్సాపేటలో చూస్తే కనుక 4 నుంచి 5 గాయాలు కావడం జరిగింది. సత్తెనపల్లిలోనే ఎక్కువ మంది అటు తొండపి, మాదల జరిగినటువంటి ఘటనలో 10 నుంచి 15 మందికి గాయాలైనట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. వారిని వైద్యశాలకు తరలించి కూడా చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే ఉదయం పెదకూరపాడు నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలోను, దొడ్లేరు గ్రామంలోను అంటే కులసూరు మండలం దొడ్లేరు గ్రామంలో జరిగిన ఘటనలో కూడా కొంతమంది గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే అక్కడక్కడ చిన్న చెదురుమదురు ఘటనలే కానీ భారీ స్థాయిలో జరిగినటువంటి ఘటనలు చూస్తే కనుక మాచర్ల, నర్సాపేటను చెప్పుకోవచ్చు. నర్సాపేటలో పోలీసులు రబ్బరి బుల్లెట్లు ప్రయోగం చేసేదాకా కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు ఆ ఇంటిపైన అలానే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపైన ఈ ఇరువురు ఇంటిపైన కూడా ఆ దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి, ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే మాచర్లో చూసినట్లయితే కనుక ఉదయమే ఆ టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి కారు ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం తర్వాత చూసుకుంటే వైసీపీ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుమారుడు గౌతమ్ పైన కూడా దాడి చేయడం, ఆయన గాయపరిచిన పరిస్థితి కూడా కొనసాగడం జరిగింది. అంటే ఎక్కడైతే కొంత పోలింగ్ సంబంధించి ఇబ్బంది జరిగినదో ఆ ప్రాంతంలో ఉన్న వారి పైన ఇరువురు కూడా ఆవేశంతో ఒకరొకరు నిట్టుకోవడం, ఒకరొకరు రాళ్లు వేసుకోవడం, ఒకరొకరు కర్రలతో దాడులకు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కంట్రోల్ చేయడం వల్ల ఈ రోజు
ఈరోజు కొంత వాతావరణం అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నిక జరిగిందని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ఇప్పటికే 6 గంటల సమయం కావడం జరిగింది. యాక్చువల్లీ పోలింగ్ టైం కూడా ముగిసింది. కానీ ఓటర్లు చైతన్యవంతులయ్యి పోలింగ్ బూత్ లోనే ఎక్కువ మంది ఉండటం జరిగింది. వారి క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటర్లకి స్లిప్పులు ఇచ్చి కూడా ఈ రోజు ఓటింగ్ ఏ టైం అయినా కానీ పోలింగ్ బూత్ లోకి వచ్చి పోలింగ్ ఏదైతే చేస్తున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోకి వచ్చి స్లిప్ తీసుకున్న వారికి ఓటు హక్కు వేసుకునే వెసులుబాటును కూడా అధికారులు కల్పించిన పరిస్థితి కనుక స్పష్టంగా ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Thank you.